మనం ఏ ఫంక్షన్‌కైనా, పూజకైనా వెళ్ళాలి అంటే మన వాళ్ళు పిలుస్తేనే వెళ్తా ఉంటాం కదా! కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి మాత్రం మనం ఎవ్వరు చేసినా కూడా పిలవకున్నా కూడా వెళ్ళాలట. ఎందుకంటే ఆ వ్రతం చూసినా, చేసినా కూడా అంత ఫలితాన్నయితే ఇస్తదట. హాయ్! నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మేము ప్రసాదం ఏం ప్రిపేర్ చేస్తాము అన్నది కూడా పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇవాళ ఏంటి అంటే సత్యదేవుని వ్రతం మార్నింగే చేస్తామన్నమాట మేము. చాలామంది ఈవినింగ్ కూడా చేస్తారట. ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పారనమాట, సాయంత్రం చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పి. కాకపోతే మా సైడ్ ఏంటంటే మార్నింగే చేస్తారండి. ఫస్ట్ ఏంటంటే ఒకరింటి దగ్గర మండపం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళది తీసుకొని వచ్చి అంత నీట్గా కడిగేసి పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకొని మనం ఆ మండపం పెట్టే చోట కూడా ఆవు పేడతో అలికేసి నీట్గా అక్కడైతే పెడతాము. ఎంత బాగా అలంకరిస్తామో కూడా మీకు ఫస్ట్లో చూపించాను కదా. అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి 5 కథలు ఉంటాయి కదా. కథకు ఒక్కసారి మేము ప్రసాదం అయితే పెడతామన్నమాట. ఆ సత్యదేవునికి ఎంతో ఇష్టమైన కేసరి అయితే ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్తో పాటు పక్కకు తీసేసి ఆ తర్వాత రవ్వ కూడా వేయించుకోవాలి. ఇక్కడ మేమైతే రవ్వ అయితే ఒకటైతే తీసుకున్నాము. ఈ గిన్నెతో అయితే కేజీ రవ్వ అయితే తీసుకున్నాం అన్నమాట. పెదింత అవుతుందండి, చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని మేము కేజీ అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. కేజీ రవ్వ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. కేజీ రవ్వకు కొలతలు అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయింది కదా, రవ్వ బాగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఒక గిన్నెలో అయితే నీళ్లు పోసి పెట్టేసుకోవాలి. 3 అట్లా పోసి పెట్టేసుకున్నాం అనమాట. 1-1.5 పాలు అయితే పోసుకోవాలి. లేకపోతే మీరు పాలతోనే మొత్తం చేయాలి అనుకుంటే కూడా 3.5-4 అయితే పాలు అయితే పడతాయన్నమాట. మీరు ఎంత పాలైతే వేస్తారో అంత 1 వేస్తారా 2 వేస్తారా దాన్ని బట్టి అయితే వేసుకోండి మీరు. ఇలా రవ్వంతా కూడా బాగా వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత చక్కెర అనమాట. చక్కెర ఎంత తీసుకోవాలి అంటే 1.5 పావుదొక్క 2 అయితే చాలా బాగుంటుంది. 2 అయినా కూడా తీపి బాగుంటుందండి. మేమైతే ఇక్కడ పావుదొక్క 2 అలా తీసుకున్నాం అనమాట. మరీ ఎక్కువ స్వీట్ కావాలి అన్న వాళ్ళు 2 అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా తెల్ల కాగుతున్నాయి కదా నీళ్ళు, అందులో అయితే ఈ రవ్వ వేసేసుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత చక్కెర అయితే వేసుకోవాలి. కొంచెం తక్కువ చక్కెర అయితే వేసామన్నమాట. 1కి 2 చక్కెర పడుతుందండి. బాగా కలిపేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట. మేము ఫైనల్గా వేద్దామని చెప్పేసి కొంచెం అయితే పక్కకు తీసుకున్నాము. అలాగే డ్రై ఫ్రూట్స్ను వేయించడానికి కూడా కొంచెం అయితే వేస్తామన్నమాట. ఈ చక్కెర అంతా కలిసిన తర్వాత లూజ్ అవుతుంది కాస్త. అదంతా కాస్త గట్టి పడే వరకు మనం కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి, ప్రసాదం కదా. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాము. నిజంగా అసలు ఈ వేసవికాలంలో అయితే ఎంత కష్టమో అండి. వంట దగ్గర ఉండాలన్నా చేయాలన్నా కూడా మేమైతే ఎంత రెడీ అయినా కూడా మళ్ళీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. చాలామందిని నేను గమనించినది ఏంటంటే సత్యదేవుని వ్రతం చేసేటప్పుడు చాలామంది చాలా లేట్ అవుతుందిలే అని చెప్పేసి చాలామంది బయట అలా కూర్చుండి మాట్లాడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. మనం ఎందుకు వచ్చామా అనేది మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే దేవుడి దగ్గర కూర్చొని కథలైన వింటే చాలా మంచిది. మనం చేయకపోయినా కూడా చేసినంత ఫలితం అయితే ఉంటుంది ఈ వ్రతానికైతే. నేనైతే ఇంకా అసలు ఎవరి ధ్యాస పెట్టుకోనండి, వ్రతం దగ్గరే కూర్చుంటాను. ఆ మాటలు ఈ మాటలు ఎప్పుడు ఉండేటివే కదా. అందుకని నేను అస్సలు వ్రతం దగ్గర నుంచి అస్సలు లేవనమాట. అయితే ఇంకా ప్రసాదం చేయమంటే ఇంకా చెయ్యను అనే ప్రసక్తే లేకుండా ప్రసాదం అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఆ సత్యదేవునికి నాతో చేయించుకోవాలని ఇష్టమేమో అని చెప్పి అలా అయితే నా మనసులో ఉంటుంది. ఇంకా నేను, మా అక్క, మా పిన్ని ముగ్గురం కలిసి ఇక్కడైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ప్రసాదం చేయమని చెప్తే కథల కంటే ముందే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తాము. ఎందుకంటే ఒక్కొక్క కథ అయిపోయిన తర్వాత మనం ఆకులో అయితే ప్రసాదం పెట్టి ఇవ్వాలి. ఆ సత్యదేవుని కాడ అయితే పెడతారనమాట వ్రతం అయిపోయిన తర్వాత. ఇంకా 5 కథలకి 5 నైవేద్యాలుగా అలా పెడతారు.
ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుండింది అసలు. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో ఏంటి అంటే యాలకులు అయితే దంచి వేసేసుకోవాలి. తర్వాత ఫైనల్గా ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం లూజ్ ఉంది, కాస్త గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉంటే అదే గట్టిగా అవుతుంది అనమాట. మరీ ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు అస్సలు ఉండొద్దండి. మేమేంటంటే 2.5 నీళ్ళు అయితే తీసుకున్నాము, ఒకటైతే పాలు తీసుకున్నాము. ఇంకా ఇలా ఫైనల్గా అంతా చక్కెర అంతా కరిగిన తర్వాత ఫైనల్గా అయితే పాలు వేసేసుకోవాలి. బాగా కలిపి ఆ తర్వాత దగ్గర పడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఊర్లో ఏంటి అంటే మా చిన్నప్పటి నుంచి అయ్య అయితే ఉండేవాళ్ళనమాట. ఇంకా అయ్య ఏ వ్రతమైనా, ఏ పెళ్ళిళ్ళైనా, ఏ పూజ అయినా కూడా ఆయనే చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే ఎక్కడ చూడు నేను వ్రతానికి వెళ్ళినప్పుడు ఎలాగ చెప్పడము ఎవ్వరికి రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అయ్య చెప్పడంలోనే ఎంత బాగా అర్థమవుతుందో, వినాలి అనిపించేంతగా బాగా చెప్తారనమాట. ఎందుకంటే మేము అలా విని విని అలవాటైందేమో, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యేలాగా బాగా చెప్పేవాళ్ళే నాకైతే అస్సలు కనిపించలేదు. అయితే ఏదైనా మనం వేరే వాళ్ళు పూజ జరిగేటప్పుడు అలా మాట్లాడుతున్నారంటే బీభత్సంగా తిడతారండి. ఇంకా మా ఊరు వాళ్ళకు కూడా అలవాటు అయిపోయినాయి ఆ తిట్లయితే. ఏమైనా తిన్నా కూడా ఏం కోపడరు, ఇంకా మరసంగా సైలెంట్గా అయిపోతారనమాట. పూజ జరిగేటప్పుడు చాలామంది అడుస్తూ ఉంటారండి. వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం అలా అస్సలు మాట్లాడకండి. ఎప్పుడైనా కూడా మనం పూజ జరిగేటప్పుడు బయటికి వెళ్ళి అయినా కూడా మాట్లాడుకోవచ్చు, కానీ పూజ జరిగేటప్పుడు మా పక్క వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీరు మాట్లాడితే. ఇంకా అయ్య వాళ్ళకు చెప్పాలి అంటే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కదా. మా అయ్యకైతే భయపడి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఏ ఇల్లు కట్టించినా, పెళ్ళి జరిగినా కూడా సత్యనారాయణ వ్రతం అయితే మా సైడ్ ఖచ్చితంగా చేస్తారండి. ఇంకా ఇలా చేసిన తర్వాతనే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. కేసరిలో పాలు పోసాం కదా, తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి. కాస్త నెయ్యి కూడా పక్కన పెట్టేసాము, లాస్ట్లో పైన వేద్దాంలే అని చెప్పి. ఇలా డ్రై ఫ్రూట్స్ మనం తినడానికి కరకరలాడాలి అంటే కలపకుండా అలానే వదిలేయచ్చు, లేకపోతే ఇంకా కలిపైనా పెట్టేసుకోవచ్చు. గట్టిగా ఏం అవ్వదండి, మనం తినే టయానికి ఏమంత గట్టిగా ఏం అవ్వదు. నేను చెప్పే కొలతలతో అయితే చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇందులో కలర్ కూడా వేస్తారు, ఎందుకంటే పిల్లలు తినేది, అందరు తినేది కదా, మనం ఏం కలర్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి మేమైతే కలర్ అయితే యూస్ చేయలేదు. ఫైనల్గా అయితే కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా సత్యదేవుని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. కథకు ఒకటి ఆకు ఉంటుంది కదా, ఆకులు అయితే పెట్టి ఇస్తూ ఉంటాం అన్నమాట. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.